అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి భక్తులందరికీ ఈరోజు గురువారం శుభాకాంక్షలండి. ఎవరైతే ప్రార్థన పెడుతూ ఉన్నారో, ఎవరైతే బాబా దగ్గర వేడుకుంటూ ఉన్నారో వాళ్ళందరి తరపున కూడా బాబాని కోరుకోవడం అనేది జరిగిందండి. మీ కోరికలన్నీ కూడా తప్పకుండా తీరాలి అని నేను మనస్ఫూర్తిగా బాబా దగ్గర కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా ఏమంటున్నారు అనేది చూద్దామండి. బిడ్డ, నువ్వు నీ విజయాన్ని సాధించడానికి ఇంకా ఎంతో దూరం లేదు తల్లి, చాలా దగ్గరలోనే ఉన్నావు. అంటే ఇంకొక 2 రోజుల్లోనే నీ జీవితంలో మ్యాజికల్ అద్భుతం అనేది, మ్యాజికల్ మిరాకిల్ అనేది జరుగుతుంది తల్లి. ఇది ఒక బంగారపు లాంటి అవకాశం, అంటే ఒక గోల్డెన్ అవకాశం లాంటిది తల్లి. నువ్వు అశ్రద్ధ చేస్తే కనుక మిస్ అవుతావు అని చెప్పి బాబా అంటున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందువల్ల అంటే అండి, మన వీడియోస్ అన్నీ కూడా అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి. అందరూ కూడా అక్క మీ వీడియో ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా మీ వీడియో చూసినప్పుడల్లా బాబానే మాతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది అని ఎంతోమంది మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారండి. అలాగే ఈ వీడియో కూడా మీ జీవితంలో కొత్త మార్పులను తీసుకురావాలని నేను ఎదురు చూస్తున్నాను. ఇంకా నేను ఎంతోమంది గురువుగారులను సంప్రదించానండి. కానీ ఈ గురువుగారు అసలు ఎంత సమస్య అయినా సరే పరిష్కారం వెంటనే చేస్తారండి. 2 months బ్యాక్ మా అత్తగారు వాళ్ళ ఇంట్లో గోల్డ్ పోయింది. నేను చాలా బాధపడ్డాను. తర్వాత నాకేమీ అర్థం కాలేదు. అలాంటి సమయంలో ఈ గురువు గారిని నేను కాంటాక్ట్ అయ్యాను. అప్పుడు అమ్మ, మీకు ఒక వారం రోజుల్లో ఆ వస్తువు ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది అన్నారు. దీనికి అమ్మవారి కాడ పరిహారం చేస్తే అనుకున్న పని జరుగుతుందమ్మా అన్నారు. సరే స్వామి చేయండి అని చెప్పి నేను కూడా చెప్పాను. అలా చేశారో లేదో వారం రోజుల్లో నాకు ఆ వస్తువు అనేది దొరికింది. అందువల్ల నేను మీకు చెబుతున్నానండి. అంతేకాకుండా ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష సమస్యలు, ప్రత్యేకంగా వశీకరణ సమస్యలు, అన్ని విషయాలు ఫోన్లోనే చెప్తారు. ఖచ్చితంగా ఈ గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి. గురూజీ సిద్ధాంతి గారు, సుబ్రహ్మణ్యరాజు గారు. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375 అండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి. ఈరోజు గురువారం అండి. గురువారం నాడు బాబాగారు ఇచ్చే వాక్ ఏదైతే ఉందో అది అక్షర సత్యంగా మారుస్తారండి. అంటే అక్షరాల మన జీవితంలో జరిగేలాగా బాబాగారు చూస్తారండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ ఈరోజు ఆగస్టు 15 సందర్భంగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. అది నేను మట్టికే కాదండి, బాబా గారు కూడా మీకు తెలియజేస్తున్నారనమాట. ఇంకా అండి, మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటాము మన జీవితంలో ఒక మిరాకిల్ అనేది జరుగుతుందా లేదా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న సమయాలలో ఇలాంటి అవకాశాలు కానీ, ఇలాంటి బాబా దగ్గర నుంచి ఒక మెసేజ్ కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడ లేని ఉత్సాహం అనేది మనకు కలుగుతుందండి. ఈరోజు గురువారం పొద్దున్నే అక్క వీడియో ఓపెన్ చేశాను. నాకు ఏదైతే నేను ఎదురు చూస్తూ ఉన్నాను అలాంటి ఒక విషయానికి సంబంధించినట్టుగా అలా కనెక్ట్ అయ్యేలాగా మీ దగ్గర నుంచి ఒక వీడియో వచ్చిందక్క అన్న రావటం మట్టుకే కాదు, దాంట్లో చెప్పినట్టుగా నా జీవితంలో జరిగింది అని ఎంతోమంది అంటున్నారండి. అలాగే ఈ రోజు కూడా బాబా చెప్పబోయే విషయం ఏంటి అంటే, 2 రోజులలో నీ జీవితంలో ఒక మ్యాజికల్ తరుణం అనేది జరుగుతుంది అని చెప్పి అంటున్నారండి. అంటే మ్యాజికల్ తరుణం అంటే ఏంటి, ఎలా జరుగుతుంది అని మనందరము కూడా చాలా యాంగ్జైటీతో ఎదురు చూస్తూ ఉంటామండి. మనం ఎప్పుడైతే మన అవకాశాలని ఒక్కొక్కసారి మనకు వచ్చే మంచి మంచి అవకాశాలు మిస్ అవుతూ ఉంటామండి. బాబా మనకి ఎన్నో రకాల అవకాశాలని పంపిస్తూ ఉంటారు. సరే, ఇప్పటి వరకు ఏదైతే కనుక అవకాశం వచ్చినా మిస్ అయినా, మనం ఒక గెలుపు అనేది చూసినా చూడకపోయినా సరే, ఇప్పుడు రాబోయే అవకాశం అనేది ఒక మంచి బంగారపు లాంటి అవకాశం. ఈ బంగారపు లాంటి అవకాశాన్ని నువ్వు అశ్రద్ధ చేసావంటే గనక మిస్ అవుతావు అని చెప్పి. నిజంగా అండి, మనందరము కూడా ఒక్కొక్కసారి అశ్రద్ధ చేస్తూ ఉంటాం. అక్క బాబా ఇలానే అంటున్నారు, మా జీవితంలో మంచి జరగటం లేదు అని. ఇంకా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది బాబా ఎందుకు ఇలా అంటున్నారు అనేది. ఇంకా ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. అద్భుతాలనేవి, అవకాశాలనేవి మనకి ఎలా చూసినప్పుడల్లా ఎలా వస్తూ ఉంటాయి, ఎవరి ద్వారా వస్తూ ఉంటాయి అని అంటే, అది మనకి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళైనా సరే బాబా చూపించే అవకాశాలే మనుషుల ద్వారా ఆయన పంపిస్తూ ఉంటారండి. నిజంగా ఈరోజు గురువారం నాడు మనకి ఇలా చెప్పారు అని అంటే, ఖచ్చితంగా ఈ రోజు నుండి 2 రోజుల్లో మన జీవితంలో జరిగే ఒక తరుణం అనేది మ్యాజికల్ మూమెంట్గా మన జీవితంలో మిగిలిపోతుందండి. అంటే అండి, ఈ కథలో 2 వ్యక్తులు ఉన్నారండి. ఈ
ఇద్దరు వ్యక్తులు కూడా అంటే అండి ఈ ఇద్దరు చాలా వరకు కూడా చిన్ననాటి స్నేహితులనే చెప్పవచ్చు అనమాట. కానీ చిన్నప్పుడు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు వాళ్ళ బిజినెస్లో పడి మర్చిపోయి అంటే అండి కొంచెం వేరే వేరే ఊర్లో వెళ్ళాల్సిన అవసరం వచ్చేది. కానీ కొన్ని సందర్భాల వల్ల వాళ్ళిద్దరూ కలుసుకోవాల్సిన అవసరం అనేది వచ్చిందండి. అంటే ఈ ఇద్దరి ఫ్రెండ్స్కి కూడా ఒక ఫ్రెండ్ మటుకు చాలా బాగా గుర్తుంచుకుంటాడండి ఆ ఫ్రెండ్ని. అరే నువ్వు మన ఇద్దరము కలిసి ఇలా చదువుకున్నాం కదా, నీకు గుర్తున్నానా నేను అని చెప్పేసి ఒక సందర్భంలో అతన్ని ఎదురుపడినప్పుడు అతన్ని అడుగుతాడండి. అతనికి కూడా సడన్గా అరే నువ్వు అప్పుడు చదువుకునేటప్పుడు చాలా సన్నగా ఉండేవాడివి కదా, ఈరోజు నేను గుర్తుపట్టలేకపోయాను రా నిన్ను, అరే ఎలా ఉన్నావురా సురేష్ అని చెప్పేసి, అతని పేరు సురేష్ అండి. అతను అడుగుతాడనమాట. అడిగినప్పుడు చాలా బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు, బిజినెస్ ఎలా ఉంది అని అంటే నేను పలానా ఊర్లో ఉంటున్నాను, ఇతను పలానా ఊర్లో ఉంటున్నాను అని చెప్తాడనమాట. ఒక పని మీద నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి ఇద్దరు కూడా పలకరించుకుంటూ ఉంటారండి. అప్పుడు చెప్తాడనమాట, ఒక అతనేమో చాలా ధనవంతుడుగా ఉంటాడు, అంటే తనకు చాలా వరకు కూడా మంచి మంచి అవకాశాలు రావడం, జీవితంలో పైకి రావడం అలా జరుగుతూ ఉంటుంది. ఒకతను మటుకు ఇంకా కూడా అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడండి. అలాంటి అతనికి బాబానే పంపించిన ఒక బంగారపు లాంటి ఆఫర్ అండి, ఇది గోల్డెన్ అవకాశం అన్నమాట. అతను ఆ ఫ్రెండ్ని చూసినప్పుడు ఇతనే పలకరిస్తాడు. ఆ ధనవంతుడు అయిన ఫ్రెండ్ కూడా తనని చూడంగానే అరే ఏంట్రా ఏం చేస్తున్నావు, ఇప్పుడు జీవితంలో సెటిల్ అయ్యావా, ఎలా ఉంది నీ సంపాదన అనేది బాగుందా అని అడిగినప్పుడు ఎక్కడ్రా ఏదో చాలని జీతాలతో మేము అలా బతికేస్తూ ఉన్నాము, నాకు 2 పిల్లలు కూడా ఉన్నారు, ఇంకా కూడా నేను మంచి ఉద్యోగం కోసం ఎదుగుతున్నాను అని అన్నప్పుడు అరే అదేంట్రా బాబాయ్, నాకు తెలుసు కదా, నువ్వు కాంటాక్ట్స్లో నా నెంబర్ ఉంది కదా, నువ్వు ఫోన్ చేసి అడిగినా చేసిన సరే నీకు మంచి ఉద్యోగాన్ని ఇప్పించేవాడిని కదా అని అన్నప్పుడు అతను అనుకుంటాడండి కొంచెం అతనికి ఏంటి అంటే కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. అతని కాళ్ళ మీదే అతను నిలబడాలని, ఎలాగైనా సరే తనే ఉద్యోగాన్ని వెతుక్కొని పైకి రావాలని అనుకుంటూ ఉంటాడు. ఈ ఆఫర్ని తను ఇచ్చినప్పుడు తను ఏం చేస్తాడు అని అంటే అవునారా, సరే అయితే నేను తప్పకుండా ఒకరోజు నేను వచ్చి కలుస్తాను, జాబ్ గురించి మాట్లాడదాము అని చెప్పేసి అతను చెప్పినప్పుడు కొంచెం హార్ట్ఫుల్గా సమాధానం చెప్పకుండా తను ఇచ్చిన విజిటింగ్ కార్డుని తీసుకొని తను వెళ్ళిపోతాడండి. ఆ ఫ్రెండ్ కూడా వెళ్ళిపోతాడనమాట. ఇతను ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచిస్తాడు. తన భార్యతో చెప్తాడనమాట, నా పాతకాలంలో ఉన్న ఫ్రెండ్ని కలిశాను, అప్పుడు ఆ ఫ్రెండ్ నాకు ఇలాంటి ఒక ఆఫర్ని ఇచ్చాడు, నాకు మంచి ఉద్యోగం ఇస్తానని అన్నాడు అని అన్నప్పుడు అరే అదేంటండి ఇంకా ఎందుకు ఆలోచించడం, మీరు ఉద్యోగం కోసమే కదా ఎతుకుతున్నారు, మరి మీకు వెతకబోయేది మన కాళ్ళకి అడ్డం పడినట్టుగా నిజంగా మీరు వెతుకుతున్న ఉద్యోగం మీకు దగ్గరికి వచ్చినప్పుడు ఏంటి ఆలోచిస్తున్నారు అని అన్నప్పుడు లేదురా నాకు ఇలా నాకు నా కాళ్ళ మీద నేనే ఎత్తుక్కొని పైకి రావాలన్నదే నా ఆలోచన, నీకు తెలుసు కదా, ఎవరైనా సహాయం చేస్తే అది నాకు మనస్ఫూర్తిగా తీసుకోవడం ఇష్టం ఉండదు అని. అరే అదేంటండి అలా ఆలోచించకండి, ఈరోజు చాలా మంచి రోజు, గురువారం, మనకి బాబాగారే మీకు ఈ అవకాశాన్ని పంపించారని అనుకొని అతన్ని వెళ్ళి కలవండి వెంటనే అని చెప్పి భార్య కూడా చెబుతుందండి. కానీ అతని ఈగో వల్ల అంటే ఎప్పుడు కూడా అతను తన శక్తి తనకి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని, తను ఎలాగైనా సరే సాధించి పైకి రాగలనని ఆ నమ్మకం అనేది కూడా చాలా అవసరం అండి. కానీ అంతేకాకుండా మంచి మంచి అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు అది ట్రై చేయటంలో, అది ఉపయోగించుకోవడంలో మనకి సందేహపడాల్సిన అవసరం లేదండి. ఆ వ్యక్తి అలాగా సందేహించి అతన్ని కలవమని చెప్పినా కూడా అతను చాలా పెద్ద స్థాయిలో ఉన్నాడు, అయినా సరే అతన్ని కలవడానికి ఆలోచించి వచ్చిన అవకాశాన్ని, బంగారపు లాంటి అవకాశాన్ని అతను వదులుకున్నాడండి. ఇంకా అతను కూడా మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడు, ఇతనికి ఏంట్రా ఆఫీస్కి వస్తానన్నావు రాలేదని, లేదురా బాబాయ్ నేను వస్తాను, ఒక 2 రోజుల్లో వస్తానని చెప్పేసి అతన్ని అవాయిడ్ చేసేస్తూ ఉంటాడు. ఇతను ఎక్కడెక్కడో ఉద్యోగాల కోసం ఎదుగుతూ ఉంటాడండి. ఎప్పుడు కూడా అండి అదృష్టం అనేది మన ఇంటిని ఒక్కసారే తలుపు తడుతుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉంటారు. అలాంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవడంలో తప్పులేదు. నువ్వు ఎవరిని వెతికి వెళ్ళలేదు, అదృష్టమే నీ దగ్గరకు వచ్చింది, ఉద్యోగం ఇస్తానంటున్నాడు, ఆలోచించడంలో తప్పు లేదు అని అతనికి తర్వాత తెలుస్తుందండి. అరే చాలా రోజులు ఇంకా అలాగే ఆ ఫ్రెండ్ కూడా ఊరెళ్ళిపోతాడు. సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా అతనికి కూడా మంచి ఉద్యోగం దొరకలేదండి. దొరకనప్పుడు అతను ఒకరోజు కూర్చొని ఆలోచిస్తాడు, అయ్యో ఆ రోజు నా ఫ్రెండ్ వచ్చాడే, నా ఫ్రెండ్ ఉద్యోగం ఇస్తానన్నాడు నాకు, నేను అప్పుడే సరే అని చెప్పి ఆ ఉద్యోగంలో నేను జాయిన్ అయిపోయి ఉంటే బాగుండేది. ఇప్పుడు రాను పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొద్ది ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, నేను ఒక్కడిని మేనేజ్ చేయలేకపోతున్నాను, అసలు మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నాను. ఆ ఫ్రెండ్ ఇచ్చిన విజిటింగ్ కార్డు కూడా అతను ఎక్కడో పెట్టేస్తాడండి, మర్చిపోతాడు, ఆ విజిటింగ్ కార్డు కూడా అతనికి కనిపించదు. ఇంకా అలాగా చాలా బాధపడతాడండి. ఇంకా మళ్ళీ అలాంటి అవకాశాలు వస్తాయి, అతన్ని కలవడానికి కూడా ఎంతో ప్రయత్నిస్తాడు, కానీ అతన్ని కలవలేకపోతూ ఉంటాడు, ఇంకా కూడా ఉద్యోగాల కోసమే ఎదుగుతూ ఉంటాడండి. అందువల్ల ఒక్కసారి మనం అశ్రద్ధ చేస్తే కనుక అలాంటి అవకాశాలు మళ్ళీ దొరకాలి అని అంటే ఎంతో టైం పట్టవచ్చు. అందువల్ల
ఎవరు కూడా ఇలాంటి అవకాశాలను మిస్ అవ్వకండి. 2 రోజుల్లో మీకు ఒక గోల్డెన్ అవకాశం అండి, ఒక మంచి మ్యాజికల్ తరుణం అండి, జీవితంలో మిగిలిపోతుందన్నమాట. ఇలాంటి తరుణాలు వస్తాయి, అది చక్కగా యూటిలైజ్ చేసుకోండి, ఉపయోగించుకోండి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారనంటే, వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, అవకాశాలు వచ్చేవి ఎలాంటివైనా సరే మనకి ఖచ్చితంగా బాగా కలిసి వస్తాయనే ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి. ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి అని బాబా మనకు తెలియజేస్తున్నారు. ముందుగానే మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అంతా మంచి జరుగుతుందండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.